ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ఒక బీసీ బిడ్డ ఒక ఫస్ట్ టైం ఎంతో ఉద్యమాలు చేసి, తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఉద్యమాలు చేసి ఇవాళ ఒక బీసీ బిడ్డగా ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా ఆయన సస్పెండ్ చేయడం ఇది సామరస్యం కాదు. మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పరంగా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా మీ మనసు, ఎందుకంటే మీరే ఇవాళ బీసీ వర్గీకరణ అన్నారు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్నారు. అక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరంగా ఇక్కడ మందకృష్ణ మాదిగ వారి ఆలోచన పరంగా సుప్రీంకోర్టు ఆలోచన ప్రధానమంత్రి ఇచ్చిన దాని మీద ఒక బీసీ బిడ్డగా క్వశ్చన్ చేయడం ఆయన హక్కు, హ్యూమన్ రైట్స్. కనుక ఏదో 5 సంవత్సరాల పదవి కాలం కాకుండా నా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలో 300 కులాలు ఉన్నాయి, ఎస్సీలో 56 తెగలు ఉన్నాయి, ఎస్టీలో 35 తెగలు ఉన్నాయి, ఇక్కడ అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసులో కూడా ఒక న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోనే ఒక మనోవేదంతో మాట్లాడింది కావచ్చు. అయినా ఎందుకంటే ఆయన మాట్లాడడం నిజమే, ఈ ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసిన పరంగా మీరు ఏదో కమిషన్ చేశారు, ఆ కమిషన్ పరంగా ప్రతి ఒక్క కులానికి న్యాయం చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. ఎందుకంటే ఏదో ఆయన నోటిని తాళమేయడం కోసమో ఆయన సస్పెండ్ చేస్తే ఆయన ఆగడు. ఎంతో ఫలానా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఎన్నో జైలుకైన సిద్ధాంతాలు కూడా ఆయన పైన ఉంది. కనుక అందరం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం అందరం ఏకమైదాం. ఏదైతే మన తీన్మార్ మల్లన్న మీద దాడికి మేము ముక్తకంఠంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ చేసి ముక్తకంఠం ఖండిస్తుంది, వారి వెనుక ఉంటాం. ఎందుకంటే కావాలంటే రాస్తారోకలు, ధర్నాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ పిలిపివ్వడానికి కూడా ఆదివాసీ చేసి ముందుంటుందని మీకు హెచ్చరిస్తూ జై ఆదివాసీ, జై కుమ్రభీమ్.